ప్రసాద్ స్నానం చేసివా లేదా? బా గొప్పోడా రోతోడా నువ్వు మళ్ళీ ఎన్ని నమ్మలు మారుస్తావు నువ్వు ప్రశాంతంగా ఉన్నివా పనుకోనివా నువ్వు సరే కానీ రేపు పక్కూరోళ్ళు ఇద్దరు వస్తున్నారు. ఏంది పక్కూరోళ్ళు, మన ఊరోళ్ళు పక్కూరోళ్ళు. పక్కూరైనా కానీ నల్లోడాలైనా కానీ ఎవడైనా కానీ నువ్వేం మనిషి అంతా పనుకొనిస్తావా నన్ను బతుకునిస్తావా? నీ కోసం సింపుల్ కూడా ఇచ్చి పడేసినా నాకు వేయిందనుకో. ప్రసాద్ అప్పుడు జింక వేటకు పోయినప్పుడు వాడు గంగిరాజును పట్టుకొని అదం పెట్టింటివి కొండకాడ. అప్పుడు ఆ ఊరోళ్ళకి మన ఊరోళ్ళకి మాట వచ్చి కొట్లాడి అప్పటి నుంచి మాటలు లేవు. నాకు లోపల ఎవరితో మాట్లాడవు నాకు అందరితో అసలు ఎవరు నువ్వు వాళ్ళకేమి నాకేం సంబంధం, వాళ్ళు ఎవరు వస్తే ఏం సంబంధం, ఎట్లా కొట్లాడినా ఇవన్నీ నాకు రామాయణం తప్ప. జింక వేటకి నువ్వు పక్కూరోళ్ళంతా పోయినప్పుడు వాని కొండ ఎక్కేటప్పుడు ఏదో పట్టుకున్నావు అని చెప్పి పెద్ద గల్లాటైలేదా ఏంది? మర్చిపోయినావా? చిల్లమ్మడా నీకు అలవాట్లు టైం అట్లా అలవాట్లు నాకు లేవు. అదిగో జింక ఇదిగో జింక అని వాని ఏందంటే అది పట్టుకుని భయపడిచ్చి వాని ఏందో చేయలని చూసినావంట కదా కొండపైన. బజారుడా ఏం మాట్లాడుతున్నావు? నీకుందే ఏమన్నా మైండ్ పోయిందే నీకేమన్నా? సుదర్శన్ గానే పులి వచ్చిందని చెప్పి కొండ గుట్టల్లోకి తీసిపోయి ఏం చేసి నువ్వు చెప్పాలా ఏంది? నేను పెద్ద మనుషులకి లోడ చేసినా ఏం చేసినా మనకి ఏం చేసినప్ప నేను? మన ఊరు పక్క పులి ఆడుంది పోయా, నువ్వు పులి ఉందని వాడిని లోపల తీసిపోయి ఏం చేసినావు నువ్వు? నాకు అట్లా బుద్ధి లేవు, నాకేం అలవాట్లేవు, నాకేం వాళ్ళు ఏం చేయాలి అవలా ఏమన్నా నీకేమన్నా? గవిలేకపోయి పంచ అంతా చినుకు కొట్టుకొని ఇక్కడ డ్రైవర్ అంతా చినుకు కొట్టుకొని వాడు బయటకు వచ్చినాడంట కదా. వాడు చినుకు కొట్టుకున్నాడో వాడు చినుకున్నాడో మేము నువ్వు చూసిపోయేసినావు నాకేం తెలుసు పోవు. సరే మనకి వాళ్ళకి మాటలు లేక చాలా దినాలైందే, ఇప్పుడు ఊరికి వస్తున్నారంట వాళ్ళు. వాళ్ళు మాటలే ఉన్నాకపోయినాయో మాటలే ఉన్నాయో నాకు సంబంధమే లేదు. సరేలే నువ్వు చేసినవన్నీ వాళ్ళు మర్చిపోయినారు కానీ ఇప్పుడు నుంచి మరసంగా ఉండు. లోపలడా నేను మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటా. ఏమి గానాగా ఏమని చేస్తున్నావా? నీకు అసలు ఫోన్లు చేయడమే తప్పనిది, మళ్ళీ మాట్లాడేది కూడా నీకు ఎగస్టాల్ అయిపోతాను. నీకే నువ్వు చెట్టు తీసుకొని బాణం తీసుకొని అడవిలో పరిగెత్తుతుంటే గుర్తుందా నీకు? రేణుగాయలు కంప తగులుకొని చెడ్డి చినిగిపోతే అయిపోగా ప్రసాద్ వాళ్ళ గంగిరాజు వాళ్ళ మనుషులే కదా నీకు పంచ జుట్టిండేది. పంచి చుట్టినారా వేసినారా నీకు? ఏంది నువ్వు మాట్లాడేది? ఏదైనా బుద్ధి ఉందా నీకు కొద్దిగన్నా? నీకుందేమన్నా బుద్ధి ఉందేమా ఇంటుంది నీకేమన్నా? బాత్రూమ్ ఒకటి పెట్టిండు, రేపు వస్తున్నారు వాళ్ళు. బాత్రూమ్ ఏంటికి? నీకే బాత్రూమ్ లో ఏమైనా పోయి వాళ్ళు కొట్టుకుంటారేమన్నా పోయి? నువ్వు వాళ్ళు ముగ్గురు కలిసి ఏందో సీక్రెట్ మీటింగ్ అంట బాత్రూమ్ లో 1.5 గంట సేపే. బజార్ మగమడ బాత్రూమ్ లో మీటింగ్లు పెట్టుకునేది ఎవరు? అట్లా చిల్లరోళ్ళు అయితే పెట్టుకుంటారా? నేనే పెట్టుకున్నాడా? లోపర్ సరే నువ్వు సృజనాని ఏం మాట్లాడినావు చెప్పంటావా వాళ్ళ ఆయనకి? ఏంది సృజన ఓడలేసే సృజన నువ్వు ఏమన్నావు? ఏమన్నా నేను? వాళ్ళ భర్త చెప్పినా అంటే వచ్చి నిన్ను తూండ్లు కింద నరుపుతాడు. నేనేమన్నా సృజన వాళ్ళ భర్త ఫోన్ కలుపుతాడు. ఏం నకరాలు చేస్తున్నావా ఏమి నువ్వు ప్రసాద్? ఏం చేశాను పనికి? నీకేం చేశాను ఆయనకి? సృజన దగ్గర ఓడలు కొరుక్కుంటూ నువ్వు చేసిన పన్నాగాలన్నీ మాకు తెలుదా ఏంది? సరేలే వాళ్ళ భర్త చెప్తాను, ఎవరో తెలుస్తుంది నీకు. లోపల ఆయమ్మ ఎవరు? వడలేసేది ఎవరు? వాన పేర్లామె ఎవరు? నాకు వాళ్ళ అనుకుంటే ఏమి, వాళ్ళు పడుకోకపోతే ఏమి, నాకు ఆయమ్మకి ఏం సంబంధము? ఆయమ్మ ప్రసాద్ సింహ స్వప్నం మన గ్రామంకి పెద్ద మనిషి సుంకన్న విగ్రహం ఉందే, నా లౌడాలో అని చెప్పు. నాకు ఇంకా లేనివని ఉన్నట్టుగా లేనివి అని చెప్పి ఏం చెప్తాను? విగ్రహం లేదు తెలుదా? ఏం చెప్తున్నావు నువ్వు? నీకు మన ఊర్లో సుంకన్న విగ్రహం తెలుదా? ఏం చేస్తాను? ఏం చెప్పినావు నువ్వు? సుంకన్న విగ్రహము నాకు వస్తాయి మంచి బుద్ధులుగా నాకు ఎవరైనా మాట్లాడతాను నువ్వు ఏమే? సుంకన్నని నిన్ను తొడల మీద కూర్చిపెట్టుకొని చెరువులో స్నానం చేపించింది మర్చిపోయినావా? చిల్లర మమ్మడా నేను పోయి ఏడో పనుకుంటున్నా ప్రశాంతంగా నిద్రపోయే. సరే గిరాకీ వచ్చిందేమో పండుకోగానే దుడ్ల కోసం తప్పులేదులే. రేపు
ఏం గిరాకీ వస్తుంది నీకే? ఏం గిరాకీ వస్తుంది అంటన్నా? అవలా ఏమైనా పడతాడవా నువ్వేమన్నా? యో గంటన్నర మీటింగ్ పోయా బాత్రూమ్ లో, ఏం చెప్పు? నా గంటలో బొంగ నెలలోడలో బొంగ, నువ్వు ఏం చెప్తావు నువ్వు? మీటింగ్ కి పెద్ద పెద్దోళ్ళు వీడియో కాల్ కి వస్తున్నారు. మేము చూసుకోనానికే? యో సుంకన్న చెప్పినాడు నువ్వు బాత్రూమ్ లో గంటకి 50 రూపాయలు అని చెప్పి మాట్లాడినాడు ఆల్రెడీ పెద్ద మనుషులతో. నీకేమైనా అవలా ఉంటే మాట్లాడదు. యో నాకు 10 రూపాయలు అటు ఇటు నేను మాట్లాడతాను. ఏం ప్రసాద్ నేను లేనా ఏంది? నువ్వు బట్టే లోపలడా, నువ్వు బట్టే చెప్తాను. నాకే అసలు నువ్వు ఎన్ని నంబర్లు వాడు అయ్యో. యో మన చుట్టుపక్కల ఊర్లలో 50 ఫిగర్ పోతే ఎవరన్నా నీ పేరే చెప్తున్నారు. అది పెద్ద చిల్లరది. ఏడ పట్టాడ లారీలు ఎక్కి దిగుతాంది, ఊర్లంతా గబ్బు పట్టిస్తాంది, రోగం అంతా సోకిస్తాంది. దాన్ని పట్టుకొచ్చి కాళ్ళు చేతులు ఇరగొట్టి చిప్పకూడి ఎల్లనున్నారు ప్రసాద్. ఎవరిని? నిన్నే అంగేవారు 50 రూపాయల ఫిగర్ అంటే నువ్వే కాక అంగేవారు అంత దరిద్రంగా 50 రూపాయలకి పోయేవాళ్ళు. మెట్టి మెట్టి ఇరిగిపోతావు నీకే లోపరోడా. ఏం అవులా చేస్తున్నావా నువ్వు? ఏమి ఇంత చిల్లర చూస్తున్నావండి? ఏమి అంత గానగానేమో నీకేమన్నా? ఇంకో పేరు కూడా ఉంది నీకు, 2 ఇడ్లీలు ఇప్పిస్తే కూడా పోతావని. సుల్లిగుతోడా అంతా మాట్లాడుకుంటా నువ్వు. అసలు ఈ ప్రపంచంలో లేడు. ఎన్ని నమ్మలు పడిస్తున్నావు ఇంకే. యో ప్రసాద్ మొత్తం నా మొబైల్ కొత్త నెంబర్లు మొత్తం ఎన్ని ఎన్ని బిజు బ్లాక్ లిస్ట్ చేసి పెట్టేస్తున్నా కూడా చేస్తున్నావు నువ్వు. యో ప్రసాద్ నువ్వు కారం దోశకు కూడా పోతావని దండికి తెలుసు మాకే. నేను అట్లా మామూలుగా కారం దోశ తిన్నది అది. యో మొక్కజొన్న కోసం మురళితో పోలేదా నువ్వు? ఏంది వానమ్మ జీవితం ఎవరు వీళ్ళంతా? నువ్వు నాకిమ్మా ఎవరు వానమ్మ? వాడెవడు నువ్వెవడు? నాకు అర్థం కాలే. నాకు అసలు నువ్వు మనిషి అంతా మునిస్తావలేదు. నిజంగా 50 రూపాయలేనా? ఏమైనా తగ్గించుకుంటావా? ఏ మెంటల్ లోఫర్ నాకు వస్తాయి మంచి బూత్ మట్టి చూడు. నాకు మంచి బూతులు వస్తాయి. నాకే ఎవరో చేస్తా ఉంటే పిచ్చి పిచ్చి ఎవరో ఉందేమో, నీకేమైనా తిక్కగా ఉందేమోనా? యో సుంకన్న బాగా భూస్వామి, నువ్వు సర్వీస్ బాత్రూమ్ లో బాగుంటే నీకు 20 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తా. ఏంది సుంకన్న భూస్వామి, నువ్వు బాత్రూమ్ లో ఎవరంతా బాగా కోఆపరేట్ చేసినావంటే నీకు 50 రూపాయలు అనే పేరు పోగొడతాను. అదే నువ్వే కోఆపరేట్ 70 రూపాయల ఫిగర్ అని పేరు తెప్పిస్తాను నేను. ఏ బజార్ మమ్మడా అదే క్రియేటివ్ నువ్వు పెంచుకు. నువ్వే కమిట్ అయిపోయి నీ లక్షలు కావాలి మాట్లాడతలే నా చెల్లిపోయినా కూడా. నీకు సాప కూడా ఫ్రీగా ఇస్తారు భయ్యా. ఏంది నువ్వు ప్రసాద్? ఏ బజార్ మమ్మడా చిల్లర మమ్మడా నువ్వు? నీకు చాలా చాలా ఎక్కువైపోతున్నాయి మాటలు. ప్రసాద్ నువ్వు అడవిలో జంతువులతో చేసినప్పుడు లేదా ఏంది? అడవిలో జంతువులతో నా లోడాలతో చేసుకో నువ్వు, నా బొమ్మలో చేసుకో నువ్వు. ఏ బేపర్స్ నాకు వస్తాయి మంచి బూతులు రప్పిస్తావు నోటి నుంచి. ఆటో నాగరాజుతో నువ్వు ఏం చేసినావు చెద్దు నా ఊర్లందరికీ చెప్పుకో. నా లోడల్లో చేసినా ఏమన్నా? నువ్వు బరి తెగించినావు, అందుకే నేను 50 రూపాయల ఫిగర్ అనేది. ఊరికేనా? ఏ బజార్ మమ్మడా నేను అట్లా లోపల నా కూడా కాదు. నేను తెలుసునా? తెలుసు ప్రసాద్, నీ గురించి మొత్తం చిట్టా ఉంది నా దగ్గర. ఏంది నా లోడ ఉంది నీ దగ్గర? ఏముంది? ఏం చూపిస్తావు? రామాంజీ గారిని నువ్వు బెదిరించి 1 ఎట్లా లొంగించుకున్నావు కూడా తెలుసు. స్కూల్ దగ్గర రేణిగాయలు అమ్ముతాడు, గుర్తుందా? ఎవరెవరు? ఎంతమంది నీకు? ఏ బజారుడా నువ్వు లేను అని చెప్పినావు అనుకో. రేణిగాయలు రామాంజీ తెలుదా నీకు? నా కొడుకు ఎవడు? నా కొడుకులు వీళ్ళంతా ఎవరు? నాకు అర్థం కాలే. నువ్వు ఎట్లా పట్టు నీ ఏం కానీ మన ఊర్లో 50 రూపాయల ఫిగర్ అని చెప్పి ఒకటి ఫ్లెక్స్ కట్టినారు. చెప్పు తీసుకుని కొడతాయా నా గొడవలైనా కానీ ఎవడైనా కానీ డ్రెస్సులు కట్టని చూసారనుకో. ఏ నా పర్మిషన్ ఏమైనా కడతారు నా కొడుకులలో? నేను అదే మొత్తుకున్నాను పెద్ద మనుషుల దగ్గర. 50 కాదు నా కొడుకు ఏమేలు వచ్చానుకో. నా కొడుకు రేగిందనుకో, తిక్క రేగిందనుకో, ఏనా కడతారా ఫ్లెక్స్? ఒక మాట చెప్తాను ప్రసాద్, నేను మాట చెప్తాను. చెప్పు
నల్లగొండ ప్రసాద్ ఇదంతా రామారావు మెత్తారు ఎవడో పని ప్రసాద్ నా పేరు సీతారామ. ప్రసాద్ యో ఉండు పోయా ఓ నిమిషం మాట్లాడుతుంటే ఏంది యో మాటకొచ్చారు యో యో అంటారు ఉండు పోయా 50 రూపాయలు పోయే చిల్లరదాన నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు మాట్లాడేది కిచెన్ దగ్గర యో మన ఊరు మర్యాద తీసుకుంటా నువ్వు లారీలు ఎత్తుకుంటా యో ఏంది ప్రసాద్ ఉండు ఏంది యో యో అంటే యో మళ్ళా ఏంది నువ్వు యోలో పోయి ఆడుకోబో డాన్స్ పోయి నువ్వు ఊర్లో పరువు అంతా గంగపాలు చేసి నువ్వు 50 రూపాయలు 30 రూపాయలకి ఇడ్లీలకి దోశలకి పోతుంటే ఏం మన ఊర్లో కలుసుకోలేకుండా ఏ లోపల కూడా నీకు చేసుకుంటున్నావు పరువు పోయే పని నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీకు అలవాట్లు ఉంటుంది నాకు పరువు పోయే అలవాటు లేదు నాకే యో కనీసము 100 200 ఏమన్నా అవునా ఫోన్లు చేయితే సతాయిస్తున్నావా కొత్త ఎన్ని నంబర్ ఏంటమ్మా ఎన్ని నంబర్ మాటలు తెలుసా నువ్వు మొత్తం అన్ని ఒకసారి చూస్తే ఎన్ని ట్యాక్సీలు పెట్టినాను నువ్వు పనిలో ఉంటావని తెలుసు పొరపాటు చేసింటానులే నన్ను క్షమించు ప్రసాద్ నా లోడాలు చెప్తానులేండి నీకు కళ్ళ పని అనుకో ఎదుర్కొంటుంది నీకు 50 రోజు 3 ఖచ్చితంగా అంటే మేము పట్టించుకోవాలి ఎక్కువ ఏమంటే ఇంట్లో కూడా చెప్పలే చెప్పద్దు 50 రూపాయలు పోతానని మర్యాదలు పోతాయి ఏ బజార్ మగమోడా చిల్లర మగమోడా నీకు ఎంతవరకు మర్యాద ఇల్లంతవరకు ఇస్తానా యో ప్రసాద్ ఎక్కువ మాట్లాడద్దు నువ్వు లారీలు ఆపేటప్పుడు ఎవరు పడితే వాళ్ళని పిలుస్తున్నావంట కన్ను కొట్టి బైపాస్ లో చూసినారు ముసలి అని చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతాను ఇంతవరకు అయినా కూడా నీకు అవలాలు చేయదు నువ్వు నీకు మా అయితే 45 ఉంటాయి నీకు నువ్వు అదే నువ్వు కాబట్టి నీ మర్యాద ఇస్తున్నాను ఏది లేదనుకో యో నీకు ఊరంతా చిల్లర ఉన్న పేరు నేను ప్రసాద్ అని ఎంత మంచిగా పిలుస్తున్నా 50 రూపాయల ఫిగర్ అని ఒకటే మైన కూత ఏం నా లోడల్లో కూర్చున్నారా ఎవరు నాకు 50 రూపాయలు పెట్టినది నువ్వు యో పెద్ద మనుషులంతా విచారిస్తే ఏమే ఎట్లా కనబడుతుంది నోరు ముయ్య బరి తెగించిందా నన్ను 50 రూపాయల లారీలు ఎక్కేదాన్ని ఎందుకు మాట్లాడతా ప్రసాద్ కోపం తెప్పిద్దు నాకే లోపరోడా బజారోడా చిల్లరోడా అందరితో చిల్లర ఎక్కువడా లోపల మంచి అందరితో బ్రోకర్ నోరు ముయ్య నువ్వు 50 రూపాయలు నమ్మలేవాడా పుచ్చిపోయిన పన్నుడా యో ఆటోలో ఆపే చిల్లరోడా ఏంది నువ్వు మాట్లాడేది ప్రసాద్ నేను మంచిగా మాట్లాడుతుంటే లౌడాలో మాట్లాడు ఇంకా నాకు రేగిందనక మంచి ఇంతగా మంచి మాట్లాడతాను నీకు ఏ ముసుక్కోడా ఏ తొరిపోయినాడా ఎవరో తొరిపోయినాడా నీకే యో మురళిని పిలిపిస్తాలే రేపు ఎవరు మనం మురళి నా కొడుకు నీకు వంగబెట్టి నాకు మంచి చిల్లర నాకు వస్తాయి చిల్లర ప్రసాద్ భోంచేసి లేదా నువ్వు చేస్తాను నువ్వు అడిగే కూడా నువ్వు నీకు అర్హత ఉందా నీకు అడిగేకే ఎవరు నువ్వు అసలుకి యో 50 రూపాయల గురించి ఎత్తమంటావా మళ్ళా ఏమి నువ్వు మరసం మాట్లాడతావా 50 రూపాయలు వచ్చు 100 రూపాయలు వచ్చు ఏమి ఇలాంటి డబ్బున చెక్కేమన్నా బజార్ రోడ్ చిల్లర మాట్లాడేవాడా యో ఏదో నీకు కడుపాత్రము కోసము చేసింటావు అవన్నీ ఎవరికి కడపత్రమో నీకే కడపత్రం నాకే ఎందుకు మనకి ముసుగొక్కోడా పట్టదలోడా యో ఒక ఊరోళ్ళము ప్రసాద్ ఏంది నువ్వు నీది ఆ ఊరు నాది ఆ ఊరు నీది ఆ ఊరు ప్రసాద్ నీది వేరే నాది వేరే నీది వేరే నాది వేరే యో మనమంతా ఓకే గూటి పక్షులము ప్రసాద్ ఏమంటే నీ పక్షి 50 రూపాయలు నా పక్షిలే నీ పక్షిలే నీ లోపలికే లోపలడా నువ్వు ఎవడు అసలు నువ్వు నాకు సంబంధమే లేదు సరే గానీ రేపు మునక్కాయలు మనోజ్ వస్తాడు బాత్రూమ్ లో వాడొస్తాడు వీడొస్తాడు చెప్పొద్దు మళ్ళీ నువ్వే వస్తావా ప్రసాద్ ఏ బజార్ మమ్మడ చిల్లర రోడ్డు మీద నాకు సవాళ్ళ మీద ఏరుకునేవాడా నాకు ఇంకా మంచి బూత్ వస్తున్నాయి యో ఆటోలు ఆపేవాడా యో లారీలు ఆపేవాడా యో అడవిలో తీసుకునేవాడా యో కొనేవాడా మీద కూర్చునేవాడా ముసుగొక్కోడా కళ్ళు తాగేవాడా పిచ్చికలు తాగేవాడా మందు తాగేవాడా చీప్ వాటర్ తాగేవాడా
లోపలికి లోపల సరే, ప్రసాద్, పెద్ద మనుషులు వచ్చినారు. నమ్మలేవాడా పాపరాగా నమ్మలేవాడా పెద్ద మనుషులు వచ్చినారు, నేను మళ్ళా మాట్లాడతాను. ప్రసాద్, పెద్ద మనుషులు వచ్చినారు, నేను మళ్ళా వచ్చారని చెప్పు నాకే. అసలు ఫోన్ పెట్టేసారు నువ్వు ఇంతగా మాట్లాడతాను కూడా నాకు సంబంధమే లేదు అసలు. ఎవడో నాకు సంబంధం లేదు అసలు. ఫోన్ పెట్టి సరే, రేపు మాట్లాడతాను నీ గురించి. పెద్ద మనుషులతో మాట్లాడి నీకు మళ్ళా మాట్లాడతాను. ఏమంటావు? నా లౌడలో మాట్లాడుకుంటా. ఏం మాట్లాడతావు? ఉంది మాట్లాడతావు నువ్వు. చిల్లర బస్సులు ఫోన్ పెట్టి నువ్వు మాట్లాడ. పెద్ద మనుషులు వచ్చి ఫోన్ పెట్టి మనం